This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, na peru Radhika. Welcome to Maitri News. Munduga headlines. చట్టాల్లో మార్పులు చేర్పులు జరగాల్సిందే. న్యాయ సదస్సులో కేంద్ర సర్కారుకు వక్తల సూచన. స్మార్ట్ సిటీ పనుల్లో భారీ అవినీతి. నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్ కేసు నమోదుకు డిమాండ్. మేయర్పై కాంగ్రెస్ నేత వెలిచాల అవినీతి ఆరోపణలు. కౌంటర్ ఇచ్చిన సునీల్ రావు, చరిత్ర తెలుసుకో అని హితవు. ఇక వార్తల వివరాలు. కొత్త న్యాయ చట్టాలను మార్చివేయాల్సిందేనన్నారు పలువురు వక్తలు. దీనిపై ఇప్పటికే కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశాలున్నట్లు తెలిపారు. పోలీసులకు విశేష అధికారాలు ఇవ్వడం వల్ల చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని సమీక్షించి మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో ప్రారంభమైన చర్చ దేశవ్యాప్తంగా విస్తరించి ఉద్యమానికి దారితీస్తుందని తెలిపారు. కరీంనగర్ ఫిలిం భవన్లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కొత్త న్యాయ చట్టాలపై సదస్సు నిర్వహించారు. సీనియర్ న్యాయవాది కుర్వి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు పలువురు రాజకీయ నేతలు, న్యాయవాదులు, సామాజికవేత్తలు హాజరయ్యారు. అసలు ఆ భాష అనేటువంటిది వాళ్ళు పెట్టిన భాష అనేటువంటిది భారతదేశంలో 1% మందికి అర్థమవుతుంది. ఇంగ్లీషును భారతదేశంలో 30% మంది అర్థం చేసుకుంటారు. హిందీ అర్థం చేసుకునేటువంటి వాళ్ళు 20-30% ఉంటారు. ఇంగ్లీష్నే అర్థం చేసుకుంటారు ఈ దేశం లోపల. కాబట్టి ఆ భాష ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి భాష హిందీ కూడా కాదు. అది హిందీ కానీ హిందీ అని, సంస్కృతం కానీ సంస్కృతం పెట్టినది. అదొక పెద్ద అదొక కల్చరల్ ఏమంటారంటే అది పర్వర్షన్. అది కల్చరల్ పర్వర్షన్, భాష పర్వర్షన్. అది ఆ పేర్లు ఏదైతే పెట్టిరో ఇంగ్లీష్ ఈ దేశం లోపల లా, మెడిసిన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్లోనే నడుస్తుంది. ఈ సదస్సుకు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్తో పాటు పలువురు హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన న్యాయ చట్టాల్లో అనేక మార్పులు చేయవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు. వీటి వల్ల అధికార దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిన 90 వరకు ఛార్జిషీట్ దాఖలుకు పోలీసులకు అవకాశం ఇవ్వడం వల్ల పోలీసు అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నా దృష్టిలో అయితే స్వల్ప మార్పులు మాత్రమే, ఫుల్ స్టాప్, కామా, సెమీకోలన్ కూడా మార్చలేదు. చాలా సెక్షన్స్లో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మీరు భయాందోళన పడకూడదు. కొత్త చట్టాలు వచ్చినాయి, కొత్త చట్టాలు కొత్త. ఇది మన సామాన్యంగా బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రతిపక్ష నాయకుల్ని ఈ పత్రికా విలేకరులు పెట్టి మైక్ ముందు పెట్టి ఏం చెప్తారు చెప్పాలి. మీరు ఇక్కడ సామాన్యంగా ఏం చెప్తారు ప్రతిపక్ష నాయకులు బడ్జెట్ పెట్టిన తర్వాత? అరే చెప్పాలమ్మా, రోజు విని విని మన చెవులలో మన నారదాస్ గారు చెప్పారు, ఏంది కొత్త సీసాలో పాత సారా అని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్తారు బడ్జెట్ సమావేశాల తర్వాత మైక్ పెడితే. ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అని చెప్తారు. సో ఇది కూడా నేను అదే చెప్పదలుచుకున్నాను. చట్టాలపై అవగాహన జనాలకు కావాలంటే ఒక్క న్యాయవాదులే కాదు, ఇది ప్రజా ఉద్యమం కావాలి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా బహిరంగ సభ పెడితే ఎవరైనా చిన్న కత్తి జేబులో పెట్టుకుని అనుకోకుండా పోయింది అనుకోండి, వాడు దొరికితే వాని మీద 307 అవుతుంది. అదే మేము కనుక బహిరంగ సభ పెట్టుకొని పెద్ద తలవాడు తీసుకొని రానియండి, వానిపై ఏం సెక్షన్ కాదు. అంటే చట్టాలు చుట్టాల లెక్క మారకూడదనేదే గొప్ప. వ్యక్తిని బట్టి సెక్షన్ మారదు. ఇప్పుడు దాకా చాలా గొప్పగా చెప్పారంటే SC/ST యాక్ట్లో మొన్న జరిగిన రైతు ఉద్యమంలో ఒక గొప్ప తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. చాలామంది చూసిందో లేదో కానీ ఏమిచ్చిందంటే 8 మంది చనిపోతే కారుతో తొక్కి చంపితే వాళ్ళకి బెయిల్ ఇచ్చింది.
ఆ చనిపోయిన వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చింది. మీరు బెయిల్ ఇచ్చిండ్రు అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఇలాంటి కేసులలో ఎవరైతే నష్టపోయి ఉంటారో కాంప్లైంట్ అవుతారో ఆ కాంప్లైంట్ స్వతహాగా ఆర్గ్యుమెంట్ వచ్చి చెప్పుకోవాలి అని. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పలువురు సీనియర్ న్యాయవాదులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త న్యాయ చట్టాల వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు పెద్ద శిక్షలు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ 3 చట్టాలను మనం నోటితో అనస్తనే లేదు. ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ IPS అని ఉన్నాయి, CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉన్నాయి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉన్నాయి. ఇప్పుడు ఇది BNS భారతీయ న్యాయ సంహిత. అది సంస్కృత పదం. ఆ సంస్కృత పదాన్ని హిందీ లోపల ప్రవేశపెట్టి ఒక భాషాధిపత్యాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాల మీద ప్రసాదించేటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశంలో ఉన్నది. ఇప్పుడు శిక్షా స్మృతి IPC, ఇప్పుడు ఈయన భారతీయ న్యాయ సంహిత. అంటే న్యాయం చేసాడు అంటే నేరాలు చేసామని న్యాయం చేసే చట్టమా ఇది అనే భావన కలుగుతుంది పేరు లోపలనే. రిఫ్రమ్ కార్పొరేషన్ క్లీన్ ఆఫ్ కార్పొరేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు. నగరం అవినీతిమయంగా మారిందని, ఇక్కడ అవినీతి అనుకొండలున్నారని ఆరోపించారు. అనుకొండ సునీల్ రావు అని ఇక్కడ ఎవరిని అడిగినా చెబుతారని ఎద్దేవా చేశారు. వాకింగ్ గ్రౌండ్లలో ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు. నగరంలో రిఫ్రమ్ కరీంనగర్ క్లీన్ ఆఫ్ కరీంనగర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయిందని, ప్రజలు కోడై కూస్తున్నారని మేయర్ సునీల్ రావును ఉద్దేశించి ఆరోపణలు చేశారు. ఈ ఆనకొండ అవినీతి ఆనకొండ సునీల్ రావు ఇంత కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు కూడా గత 60-70 సంవత్సరాలలో కూడా ఇంత అవినీతి కమ్ము అవినీతి మయం ఎప్పుడు కాలేదని ఆ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత గత 4 రోజులుగా నేను ఒక 100-200 మందిని కలవడం జరిగింది. ఈరోజు స్టేడియం వాకింగ్ కూడా పోయినాను. 4-5 మీటింగ్స్ డిఫరెంట్ గ్రూప్స్తో ఎక్కడ చూసినా ఇదే మాట. మరి ఇంత పేరు ప్రతిష్టలు ఎట్లా సంపాదించిందబ్బా అని చెప్పి మా కార్పొరేటర్లతో నేను మీటింగ్ పెట్టాను. మీరు ఏదైతుందో ఇంకా మొత్తం కరీంనగర్ అంతా కోడై చూస్తుంది. ఈ అవినీతి గురించి, ఈ ఆమ్యామ్యా సునీల్ రావు గురించి, ఈ అవినీతి ఆనకొండ మేయర్ సునీల్ రావు గురించి అంటే అవును సార్ చాలా ఘోరంగా. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కార్పొరేటర్లు నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు. వాకర్స్, క్రీడాకారులను కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలిచాల మాట్లాడుతూ రోజొక డివిజన్ను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుంటామన్నారు. బస్టాండ్, మున్సిపల్ కార్పొరేషన్, అంబేద్కర్ స్టేడియం, SRR కాలేజ్ ఇలా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటామన్నారు. ఆయా గ్రౌండ్లలో ఫిర్యాదుల బాక్సును ఏర్పాటు చేసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. మీ సమస్యలు వినేటానికి కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వస్తున్నది అని చెప్పడం జరుగుతుంది. స్టేడియంలో కూడా ఏమన్నా ఫెసిలిటీస్ అవసరం ఉంటే ఇప్పుడు ఒక ఆయన అడిగినాడు బాత్రూంలు సరిగ్గా లేవు, ఇబ్బంది అవుతుంది అని అంటే ఆ బాత్రూమ్లు ఏదైతుందో నా స్వయంగా నేనే కట్టిస్తాను అని చెప్పడం జరిగింది. ఇలాంటివి కొంత మేరకు స్వతహాగా చేసేటివి కొంత మేరకు కార్పొరేషన్ ద్వారా, కొంత మేరకు ఏదైతుందో దాతల ద్వారా, కొంత మేరకు గవర్నమెంట్ ద్వారా తప్పకుండా సాధిస్తాము. ప్రతి వాకింగ్ జోన్లో ఏదైతుందో మేము ఒక సజెషన్స్ బాక్స్ పెట్టదలుచుకున్నాము. ఆ సజెషన్స్ బాక్స్లో ఏదైతుందో ప్రతి ఒక్కరు ఏదైతుందో వారి వారి సమస్యలు, వార్డులో ఉన్న సమస్యలు కానివ్వండి, కార్పొరేషన్లో చాలా అవినీతి జరుగుతుంది, అవినీతి ఆనకొండలు ఏదైతుందో ఇక్కడ వెలసి ఉన్నాయి అని కాంగ్రెస్ పాలనపై ఫైర్ అయ్యారు మేయర్ సునీల్ రావు.
కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడారు ఆయన. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పెద్దలు 210 రోజులు దాటినా ఒక్క పథకానికి మోక్షం లేదని ఆరోపించారు. ప్రజాపాలన హామీలు పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల హామీని నెరవేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొత్త ఆసరా పెన్షన్ల ఊసేలేదని, 4000 పెన్షన్ హామీ బుట్టదాఖలైందని ఆరోపించారు. రాజేందర్ రావు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోపణలు చేసే ముందు వారి చరిత్ర తెలుసుకోవాలని హితవు చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో క్యాడర్ లేక 10-15 లక్షలు ఇచ్చి కార్పొరేటర్లను కొనుక్కున్నారని రాజేందర్ రావుపై నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 60 కార్పొరేటర్ స్థానాల్లో ఒక్క కార్పొరేటర్ గెలవనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కరీంనగర్లో. ఈ రోజు నువ్వు మాట్లాడతావు. నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్లో జరిగినటువంటి అభివృద్ధి మీద నీకేదో అనుమానం ఉంటే ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోను. కింది నుంచి మీ దాకా ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో, ఎక్కడి నుంచి అయినా రాకుండా పోను, ఏమైనా చేసుకో. దానికి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. నువ్వు ఇక్కడ ఉండి కార్పొరేటర్ గెలిపిస్తా అంటున్నావు. గెలిపించే దమ్ముంటే మనం కొనుక్కునే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది కార్పొరేటర్లను? ఈ విధంగా నీ ఊకదంపుడు మాటలకో లేకపోతే ఏదో మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా సహించే పరిస్థితి లేదని చెప్తున్నా. రాజేంద్రరావు ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల మధ్యలో పనిచేసినాం, కరీంనగర్ నగరాన్ని తీర్చిదిద్దినాం. కరీంనగర్లో నువ్వు పోతే చాలా రోడ్లు నువ్వు గుర్తుపట్టలేవు బిడ్డ అని చెప్తా ఉన్నా. కరీంనగర్లో పోతే చాలా రోడ్లు కూడా నువ్వు గుర్తుపట్టలేవు. అభివృద్ధిని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతావు. ఆ విధంగా అభివృద్ధి చేసినాం మేము. ఓటు హక్కు లేకున్నా ఉద్యమకారులను కాదని భానుప్రసాదరావుకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా కేసీఆర్ గెలిపించారని గుర్తు చేశారు సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన భానుప్రసాదరావు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదని, వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా దొంగలాగా అర్ధరాత్రి పార్టీ మారాడని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వారి చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కేకే తరహాలో భానుప్రసాదరావు రాజీనామా చేయాలని హితవు చెప్పారు. భానుప్రసాదరావు గారు కరీంనగర్ ఉమ్మిడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి. ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ వేసి క్యాంపు రాజకీయాలు చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అలాగనే జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు అందరినీ కూడా క్యాంపుకు తరలించి భారతీయ రాష్ట్ర సమితి పార్టీతోటి గెలిచిన వ్యక్తి భానుప్రసాద్. ఈ జిల్లాలో ఆయనకు ఓటు హక్కే లేదు. ఈ జిల్లాలో ఓటు హక్కు లేకున్నా కానీ గౌరవ కేసీఆర్ గారు వారికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నాలాంటి ఉద్యమకారులు అడిగినా కూడా పక్కన పెట్టి ఆయనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఏవే పెట్టినో దాన్ని గౌరవించి నేర్చుకో. కాబట్టి మేము తీవ్రంగా వీరి చేరికను మేము వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని భానుప్రసాదరావును డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. కరీంనగర్లో నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ భానుప్రసాదరావు వాడుతారని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులైన నారదాసు లక్ష్మణరావు, రవీందర్ సింగ్లను కాదని సీఎం కేసీఆర్ భానుప్రసాదరావుకు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం వచ్చిన వారు పార్టీ మారుతున్నారే తప్ప ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మారడం లేదని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ నాయకులు ఇండ్లను ముట్టడిస్తామని, రాజీనామా చేసే వరకు అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. కండువా కప్పుకొని బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పార్టీ మారిన విషయం కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు. మరి ఆయన అన్నం తింటుండా, మరి ఇంకేదన్నా తింటుండా అనేది ఆయన తెలుసుకోవాలి. అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండాలి అనే వ్యాపారం ఎల్లదీసుకోవాలి తప్ప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఒక్కనాడు ఎంపీటీసీల గురించి కానీ, ఆయన కోటేసిన ఎంపీటీసీల గురించి కానీ, జెడ్పీటీసీల గురించి కానీ, కౌన్సిలర్ల గురించి కానీ, కార్పొరేట్ల గురించి కానీ ఆలోచించిన పాపానవని
దరిద్రుడు భానుప్రసాదరావు గారు. తప్పకుండా ఈ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, నీ కోటేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేట్లకు బహిరంగ క్షమాపణ చెప్పి భానుప్రసాదరావు వెంటనే రాజీనామా చేయాలని. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇన్నాళ్ళు అడిగేవాళ్లు లేక అధికారుల ఇష్టారాజ్యంగా నడిచింది. ప్రశ్నించే వాళ్ళు లేక ప్రజా ప్రతినిధుల పలుకుబడి ఏలింది. ఇప్పుడలా కాదు. ప్రశ్నించే గొంతుకలు బయటకి వస్తున్నాయి. ఇదేంటని నిలదీస్తున్నాయి. పక్కా ఆధారాలతో పోలీస్ స్టేషన్ గడపలు తొక్కుతున్నాయి. కోర్టు మెట్లు ఎక్కడానికి సైతం సిద్ధపడుతున్నాయి. ఇంత అవినీతి జరుగుతుంటే పోలీసులు కేసులు పెడతారా, లేక శరామామూలుగానే లైట్ తీసుకుంటారా? చూడాలి. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో తాజాగా బయటపడ్డ అవినీతిపై మైత్రి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అన్నం ఉడికింది లేనిది తెలియాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది. అలాగే కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగింది లేనిది తెలియాలంటే ఇదిగో ఈ జంక్షన్ చూస్తే సరిపోతుంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా నగరంలోని పలు జంక్షన్లను సుందరీకరిస్తున్నారు మున్సిపల్ అధికారులు. అందులో భాగంగానే ఇక్కడ మీరు చూస్తున్న బొమ్మకల్ జంక్షన్ని సుందరీకరిస్తున్నారు ఆఫీసర్స్. అదేంటి, జంక్షన్ సుందరీకరణ పనులు బాగానే చేస్తున్నారు కదా, తప్పేంటని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇక్కడే కరీంనగర్ మున్సిపల్ అధికారుల స్మార్ట్ పర్ఫార్మెన్స్ బయటపడింది. 2017-18 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ కాన్సెప్టులో కరీంనగర్ మున్సిపాలిటీ సెలెక్ట్ అయింది. అప్పుడు ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ తన శక్తి మేరకు ప్రయత్నించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీకి ఎంపిక చేయడంలో సఫలీకృతుడయ్యారు. ప్రస్తుత కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సైతం స్మార్ట్ సిటీని తీసుకురావడంలో తన వంతు సహకారం అందించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మొత్తం 1800 కోట్లు. పబ్లిక్ అండ్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని కేంద్రం సూచించింది. అందులో భాగంగానే ప్రస్తుతం 1000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో సంస్థని ఏర్పాటు చేసి పనులు చేస్తున్నారు. ఈ సంస్థకి మున్సిపల్ చైర్మన్ ఎండీగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 750 కోట్లు ఖర్చు చేసి కొన్ని పనులు పూర్తి చేయగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా 250 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం. స్మార్ట్ సిటీ నిబంధనల ప్రకారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత 50 డివిజన్లలో మాత్రమే పనులు చేయాలి. 50 డివిజన్ల పరిధి దాటి పనులు చేయకూడదని స్మార్ట్ సిటీ రూల్స్ చెబుతున్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న బొమ్మకల్ జంక్షన్ బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఈ జంక్షన్ రాదు. స్మార్ట్ సిటీ నిధులను గ్రామ పంచాయతీ పనులకు వాడడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా 2022లో మున్సిపల్ అధికారులు జంక్షన్ నిర్మాణానికి అనుమతులిచ్చారు. బొమ్మకల్ జంక్షన్తో పాటు అలుగునూరు జంక్షన్, బద్దం ఎల్లారెడ్డి జంక్షన్, నాకా చౌరాస్తా, ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్, వన్ టౌన్ చౌరాస్తాలను కలిపి 2 కోట్ల రూపాయలకు మెస్సర్స్ మాధవ కన్స్ట్రక్షన్ అనే సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. నగర సుందరీకరణలో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కూడలని ఆధునీకరించడం వరకు బాగానే ఉన్నప్పటికీ బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బొమ్మకల్ జంక్షన్ సుందరీకరించడం వెనుక మతలబేంటో అధికారులకే తెలియాలి. పైగా 2 కోట్ల వరకు కటాఫ్ పెట్టి పనులు నిర్ణయించడం వెనుక భారీ గోల్మాల్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేఎస్సీసీఎల్కి కేవలం
2 కోట్ల రూపాయల వరకు టెండర్లు పిలిచే అధికారం మాత్రమే ఉంటుంది. అంతకు మించి పనులకు టెండర్లు పిలవాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తీసుకోవాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతితో పనులు చేయాలంటే నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. దీంతో తమ చేతివాటానికి ఛాన్స్ దొరకదు కాబట్టి నిర్మాణ పనులను 2 కోట్ల రూపాయలలోపే డిజైన్ చేసినట్టు తెలిసింది. 2 కోట్ల రూపాయలలోపు చేసే పనులు తమ కనుసన్నల్లో జరుగుతాయి కాబట్టి అందిన కాడికి దండుకోవచ్చనేది అధికారులు ప్రజా ప్రతినిధుల ప్లాన్గా చెబుతున్నారు. స్మార్ట్ సిటీ రూల్స్కు విరుద్ధంగా జంక్షన్లు మాత్రమే కాకుండా బొమ్మకల్ గ్రామ పంచాయతీ, రేకుర్తి పరిధిలో పలు సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు చేశారు అధికారులు. ఇలా ఇప్పటి వరకు కోట్ల రూపాయల్లో పనులు చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్మార్ట్ సిటీ అక్రమాలపై గలమెత్తారు. గతంలో అనేకసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఆయన తాజాగా కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 3న ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బొమ్మకల్ జంక్షన్ నిర్మాణ పనులు చేస్తున్నారని, వాటికి అనుమతులిచ్చిన అప్పటి మున్సిపల్ కమిషనర్ మరియు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ పైన, ఇతర ఇంజనీరింగ్ అధికారులపైన క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా రవీందర్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడి నిధులు వేరే కాడ ఖర్చు పెట్టడం అనేది లేదు. ఇది వయలేషన్ ఆఫ్ స్మార్ట్ సిటీ రూల్స్ కింద వస్తుంది కాబట్టి ఆ అధికారులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళపై ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి స్వయంగా మేమే 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చిన. ఈ నెల 3వ తేదీన కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ 5వ తేదీన పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంత్కి పోస్టు ద్వారా కంప్లైంట్ చేశారు. సాక్షాత్తు మాజీ మేయర్, సీనియర్ కార్పొరేటర్, అడ్వకేట్ అయిన రవీందర్ సింగ్ పూర్తి ఆధారాలతో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇప్పుడిక బంతి సిపి అభిషేక్ మహంతి కోర్టులో ఉంది. భూ అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ ఉద్యోగులు, ఓ తహసీల్దార్తో పాటు పలువురిపై కేసులు పెట్టి జైలుకు పంపించిన ఆయన స్మార్ట్ సిటీ పేరుతో కోర్టులలో అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. భూ కబ్జాల పేరుతో 15 ఏళ్లు, 20 ఏళ్ల నాటి కేసులను బయటకు తీసి రిమాండ్కు తరలిస్తున్న మహంతి స్మార్ట్ సిటీ అవినీతి కేసులో ఎంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులకు జైలుకు పంపిస్తారో చూడాలి. కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులను సైతం తవ్వితీస్తూ నిందితులను జైలుకు పంపిస్తున్న మహంతి గారి చిత్తశుద్ధి ఈ కేసుతో తేలిపోతుందని పలువురు చెబుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంపై ఇటు పబ్లిక్, అటు ప్రజా ప్రతినిధులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు తాను ఫిర్యాదు చేసి 48 గంటలు దాటిపోయినప్పటికీ సిపి అభిషేక్ మహంతి అవినీతి మున్సిపల్ అధికారులపై కేసులు పెట్టకపోవడంపై రవీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహంతి గారు తక్షణం కేసులు నమోదు చేయకపోతే తాను న్యాయస్థానంను ఆశ్రయిస్తారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నేను ఆధారాలతో ఇస్తున్నా కదా, ఎందుకు కేసు పెట్టారో నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన సిపి గారు స్వయంగా ఈ కేసు రిజిస్టర్ చేయమని చెప్తారు. నేను పోస్ట్లో కూడా సిపి గారికి నా ఒక అప్లికేషన్ పంపడం జరిగింది. వీళ్ళు ఎవరు చర్యలు తీసుకోకపోతేనే చివరిగా నాకు తోచింది ఏంటంటే తప్పనిసరిగా ఇందులో చట్టంలో ఉన్నదాన్ని మనం వాడుకోవాలి కదా, కాబట్టి పోలీస్ కేసు వేసినాం. పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారో వెయిట్ చేస్తా. ఎఫ్ఐఆర్ చేసినాకనే కదా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. మరి స్మార్ట్ సిటీలో భాగంగా మున్సిపల్ కమిషనర్ కావచ్చు, లేదా రాజకీయ హస్తం కూడా ఉన్నది. మరి ఎన్నో కుంభకోణాలు జరిగినాయి. మరి దీని మీద ఇంతవరకు కూడా పై అధికారులు పట్టించుకోకపోవడంతో గత మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లకు అతి లేదు, గతి లేదు. మరి పోలీస్ వ్యవస్థ ఇప్పటికి కూడా నిద్రలకి లేవలేదు అన్నట్టుగా కనిపిస్తుంది. మరి దీన్ని వెంటనే సిపి గారు, మహంతి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే ఇలా దోషులు ఉన్నారో వాళ్ళందరినీ బహిర్గతం చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలది, అంటే కరీంనగర్ ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసిన స్మార్ట్ సిటీ పేరుతోటి వారి అందరినీ తీసి లోపట్లేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదిలా ఉంటే నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ సిటీ పనులు చేసి అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ అధికారులపై ఐపీసీ సెక్షన్ 409 కింద కేసు పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఇదే జరిగితే అవినీతికి పాల్పడిన అధికారులతో పాటు వారి వెనుక ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా బయటకు వస్తారని అంటున్నారు. నేరం రుజువైతే యావజ్జీవ శిక్ష లేదా 10 ఏళ్ల పాటు జైలు జీవితం, భారీ జరిమానా ఉంటుందని అంటున్నారు. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై మైత్రి ఛానల్ ఎప్పటికప్పుడు వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది. మైత్రి ఛానల్ ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.
జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరినప్పటికీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో సఖ్యత లేనట్లు తెలుస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జన్మదినం సందర్భంగా పట్టణంలో వెలిసిన ఫ్లెక్సీల్లో జీవన్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆ వర్గ కార్యకర్తలు హట్టయినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించడం వివాదంగా మారింది. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని అధిష్టానం వీరిరువురికి సూచించినప్పటికీ స్థానికంగా ఆ వాతావరణం కనిపించడం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ లో సంజయ్ చేరికను స్వాగతిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేకపోవడం ఇందుకు నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాత్ర ఉందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి. జగిత్యాల జిల్లా కేంద్రంలో నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుండి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీకు అందరికీ తెలియని ఇంకో కోణం ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు నిందితులు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ బంధువులు స్వయం. ఈ విషయాన్ని మునుగోడు ఎలక్షన్ టైంలో మాకెవరికి తెలియదు, వారే చెప్పడం జరిగింది. అందరికీ ప్రముఖ పాత్ర ఈయనది కూడా ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళొచ్చినామో లేదో, మేము ఫోన్లు చేసినామో లేదో, క్షణాలలో అక్కడికి పోలీసులు రావడమో, లేకపోతే క్షణాలలో ఈయన పోయి ఉండడమో, ఈయన ముఖ్య అనుచరులు పోయి అక్కడికి వెళ్ళి ఉండడమో, బెదిరించడమో, ఇలాంటి పరిస్థితులు కనిపించినాయి. ఎక్కడికక్కడ కూడా మమ్మల్ని తిరగనీయని పరిస్థితి కనిపించినాయి. నేను ఎక్కడికైనా ఊరు వెళ్తున్నానంటే నాకంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఉండడం, ఎవరైనా ముఖ్య నాయకుల్ని కలుస్తున్నానంటే నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఆ ఇళ్లలో పోయి కూర్చొని వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ కనిపించినాయి. నేను ఎదుర్కొన్నాను. ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మా పార్టీ పెద్ద మనుషులే నాకు ఫోన్ చేసి కొద్ది రోజులు మీరు ఫోన్కి దూరంగా ఉండండి, ఫోన్ ఎక్కువ వాడకండి అనే పరిస్థితి కనిపించింది నాకు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ పద్మనగర్ డీసీసీ ఆఫీసులో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ ఏఐసీసీ అధ్యక్షులు, కేంద్ర రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రులుగా పలు పదవులు చేపట్టి పదవులకే వన్నె తెచ్చారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని, వారి ఆశయ సాధన కోసం నేటి యువత పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, పద్మాకర్ రెడ్డి, వైద్యులు అంజన్ కుమార్, కొరివి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ మహిళా అమరులు మరియు కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ హాజరవడం జరిగింది. ఆయన మరణం అనేది ఎంతో స్ఫూర్తిగా మనం ఈరోజు ముఖ్యంగా అతను చేసిన సేవలు మరవరానివి. బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో వారు ఉప ప్రధానిగా, ఏఐసిసి అధ్యక్షునిగా, అనేక కేంద్ర మంత్రిగా వారు చేసిన సేవలను కొనియాడుతూ దేశం కోసం వారు చేసిన యొక్క సేవలను నేటి తరానికి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మినీ స్టేడియం నిర్మాణపు పనులను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మినీ స్టేడియం నిర్మాణాల కోసం 1,50,00,000 రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. అప్పటి ప్రభుత్వం పనులు ప్రారంభించి 2 సంవత్సరాలు అయినా ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ స్టేడియం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. బెజ్జంకిలో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని, ఈ పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని కోరారు. 2022లో ప్రారంభించారు. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ప్రారంభించి 1,50,00,000 రూపాయలను ఈ గ్రౌండ్ కోసమని కేటాయించడం జరిగింది. మరి 1,50,00,000 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా
ఈ గ్రౌండ్ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఆ గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా కూడా చొరవ చూపి ఈ మినీ స్టేడియం పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా. కార్మిక కమ్యూనిస్టు ఉద్యమ నేత కాల్వ నర్సయ్య యాదవ్ చేసిన ప్రజాహిత సేవలు మరువలేనివన్నారు పలువురు వక్తలు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో నర్సయ్య యాదవ్ స్మారక స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బైపాస్ రోడ్లో గల విగ్రహానికి పూలమాల వేయడం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు. కార్మికులు కష్టజీవుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. శ్రమజీవుల రైతు కూలీల హక్కుల కోసం పార్టీలకు అతీతంగా ముందుండి పనిచేశారన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, కరీంనగర్ నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడా సృజన్ కుమార్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. జాతిని జాగృతం చేసేందుకు గళమెత్తిన మార్గదర్శి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. కార్యకర్తలు ఆయన స్ఫూర్తితో దేశ హితానికి పాటుపడాలని బీజేపీ నాయకులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి ఉన్నత పాఠశాల ఆవరణలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నంనేని వికాసరావు హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా అమ్మ పేరుతో మొక్కలు నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు తాను మొక్కలు నాటినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాష్ ముఖర్జీ గారు దేశం కోసం మరి ప్రాణత్యాగం చేశారు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా అని వారు ఉద్యమం చేసి ఆ తరుణంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో వారు చనిపోవడం జరిగింది. మరి జూన్ 23వ తారీఖు మరి అది బలిదాన్ దివస్ నుంచి బలిదాన్ దివస్ అని జరుపుకుంటాం. మరి వారి స్ఫూర్తిగా వారి స్మారకార్థం నరేంద్ర మోడీ గారు మాకే నామ్ ఏక్ పేడ్ అనే నినాదంతో మరి అందరూ చెట్లు మొక్కలు నాటాలని కార్యక్రమము వారు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో బీజేపీ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ చెన్నంనేని వికాస్ మొక్కలు నాటారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, చిర్రం తిరుపతి, నాయకులు పెరుక గంగరాజు, రామ్రెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా అమ్మ పేరిట మొక్కలు నాటారు. అనంతరం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఫైళ్ల వెంకటరెడ్డి, నల్లా సుమన్, ప్రధాన కార్యదర్శి రాజు, పట్టణ ఉపాధ్యక్షులు యాళ్ల సంజీవరెడ్డి, రాజు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బచ్పన్ హై స్కూల్లో ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ అనిల్ కుమార్ హాజరై విద్యార్థులకు గోరింటాకు గొప్పతనాన్ని వివరించారు. గోరింటాకు ఆచారపరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పారు. విద్యార్థులు గోరింటాకుతో వేసుకున్న డిజైన్లు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో శ్రీ గణేశ రాజరాజేశ్వర కిట్టి పార్టీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ 2 చేతులకు గోరింటాకును అలంకరించుకున్నారు. గోరింటాకు ప్రాధాన్యతను చాటి చెప్పుతూ మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్ సహకార పథకాన్ని ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేడీసీసీ సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో 133 సహకార సంఘాలు పనిచేస్తున్నాయన్నారు. రైతులకు యూరియా ఎరువులతో పాటు పెట్టుబడికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. సొసైటీ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్, సూపర్ మార్కెట్, వాటర్ బాటిల్స్ ఇలాంటి ఎన్నో వ్యాపారాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ సంతోష్, కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నీ జెనీవాలో సమావేశమైనప్పుడు జూలై మొదటి శనివారంను అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మా సుల్తానాబాద్ సహకార సంఘంలో సహకార పతాకాన్ని ఆవిష్కరించి అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఇలా మా సహకార సంఘ ఉద్యోగులు మరియు సహకార సంఘ సభ్యుల మధ్యలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇలా ఈ సహకార వ్యవస్థ అనేది ప్రపంచం నలుమూలల బలోపేతమై ఉన్నది. ఇలా ప్రపంచ దేశాలే కానీ, కార్మిక సంఘాలే కానీ, ఇలా చిన్న కుల వృత్తులే కానీ అన్నీ కూడా ఈ సహకార వ్యవస్థ కిందనే కొనసాగుతూ ఉన్నాయి. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాంతినగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గట్టపల్లి నుండి ఓ యువకుడు కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి శాంతినగర్ మూల మలుపు వద్ద ఓ షాపును ఢీకొట్టాడు. దీంతో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అంతకుముందు ఓ యువకుణ్ణి కారు అతివేగంగా ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా సదరు వ్యక్తి తాగిన మత్తులో కారు డ్రైవ్ చేసినట్టు స్థానికులు తెలిపారు. యాక్సిడెంట్ కాగానే డ్రైవర్ పరారైనట్టు తెలిసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ అధికారులు పగడ్బందీగా విధులు నిర్వహించాలని కలెక్టర్ కోయా శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పురపాలక కార్యాలయంలో నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, పురపాలక ఆర్థిక స్థితిగతులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ TUFIDC మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల టెండర్లు ఫైనల్ చేసి పనులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు. జంక్షన్ల అభివృద్ధి పనులు జూలై 20 నాటికి ప్రారంభం కావాలని, దీనికి అనుగుణంగా జంక్షన్ల తుది డిజైన్ల ఆమోదం, అవసరమైన సామాగ్రి సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండం నగరంలో గోశాల వెనుక వైపు 4 కోట్లతో చేపట్టే ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు తుది ప్రణాళికలను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఇంజనీరింగ్ వింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, శానిటేషన్ ఆర్ఐలు అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని శాతవాహన యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిపిన ఈ ముగింపు వేడుకలకు యూనివర్సిటీ రిజిస్ట్రార్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తీజ్ ఉత్సవాల విశిష్టతను వారు వివరించారు. సంబరాల్లో భాగంగా గిరిజన ఆటపాట నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులచే వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్ నాయక్, విఠల్ మహారాజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.